మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు. సార్ నమస్తే జగన్ సార్. అంటే ఐ థింక్ మీరు ఈ మాట ఎందుకన్నారంటే మొన్న పేల్గామ్ లో జరిగింది కదా, 26 మంది చనిపోయింది కదా. మాకు అవన్నీ అవసరం లేదు, మా రాష్ట్రం బాగుంటే చాలు అనుకుంటున్నారు సార్ మీరు. అంటే నా డౌట్, మీరు ఎవరిని పోయి పరామర్శించలే కదా మధుసూదన్ని వాళ్ళందరినీ. అందుకు దీన్ని తప్పించుకోవడానికి ఇది ఒక మాట ఏమో. ఏంది సార్ మీరు, రాష్ట్ర ప్రయోజనాలతో పాటు దేశ ప్రయోజనం కూడా కావాలి సార్. దేశం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటే ఊర్లు బాగుంటాయి, ఊర్లు బాగుంటే కుగ్రామం బాగుంటుంది. అందరూ బాగుండాలి సార్. ఓన్లీ రాష్ట్ర ప్రయోజనం ఎట్లా సార్? ఇంకా మూడు మూడు అమరావతులు కట్టాలంటే ఏడైతే సార్? ఒక అమరావతి కట్టడమే మనకు పైసలు లేవు. ఏంటి సార్ మీరు బాగా సంపాదించుకున్నారు, మీకేమైతే సార్? మాలాంటి దగ్గర సార్ ప్రాబ్లం. అది కూడా రాయలసీమనే సార్. మీరు రాయలసీమ బిడ్డని. ఇప్పండి మీ ఇష్టం, కరెక్ట్ మాట్లాడు సార్. నెక్స్ట్ గెలిచొచ్చు మీరు. నమస్తే అన్న జగన్ అన్న.